సికింద్రాబాద్లోని ఆమ్ షమీరా బిల్డింగ్లో సోమవారం నాడు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఏఐసిఎఫ్ 30వ వార్షికోత్సవ వేడుకలు జాతీయ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గౌరవ ఆహ్వానితులు ఎల్కే మృత్యుంజయ ప్రముఖ క్రైస్తవ మేధావి, ముఖ్య అతిథులుగా ఏఐసిఎఫ్ నాయకులు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ కడారి, ఏఐసిఎఫ్ సీనియర్ నాయకురాలు కళ్యాణి చొప్పల, బిషప్ డాక్టర్ ఆరోన్ మెడా, ఎల్బీనగర్ ఫాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆర్చ్ బిషప్ ఎంఎస్ దయానంద్, రెవరెండ్ పి సోల్మన్, రెవరెండ్ సునీల్, ఫాస్టర్ జిల్లా శాంతి కుమార్, జయశ్రీ టైటస్, వనిత అలెగ్జాండర్, డి మంగేశ్వరి, డాక్టర్ ఎస్ అబ్రహాం, ఫాస్టర్ కడియం కృపాకర్, బిషప్ కెవై స్వామి, రాజ్ సింగ్, జాషువా డానియల్, జి స్టాన్లీ ఆంటోనీ, ఎన్ ప్రదీప్ శ్యాముల్ పాల్గొన్నారు. అదేవిధంగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర కమిటీ కాల పరిమితి ముగిసినందున అడహాక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం కేక్ కటింగ్, అతిథులకు సన్మానము, ఏఐసిఎఫ్ జాతీయ అధ్యక్షులు గద్దపాటి విజయరాజుకు పూలమాలలతో ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరము ఇదే విధంగా ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. తన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు తెలిపారు. దాదాపుగా ఈ వేడుకల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బిషప్లు, ఫాస్టర్లు, ఏఐసిఎఫ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు తెలిపారు. దళిత క్రైస్తవుల అభ్యున్నతి కోసం తమ సంస్థ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉందని అన్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా తాము పోరాటం కోసం సిద్ధంగా ఉంటామని పేర్కొన్నారు. సమస్య యొక్క భవిష్యత్తు కార్యాచరణ, విధి విధానాల కోసం రౌండ్ టేబుల్ సమావేశంలో అభిప్రాయాలు తెలియచేయడం జరిగిందని అన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఈరోజు సికింద్రాబాద్లోని ఆమ్షరీ బిల్డింగ్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ యొక్క 30వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలుమూలల నుండి అనేక మంది దళిత క్రైస్తవ ప్రతినిధులు ఈరోజు అటెండ్ అయ్యారు. ప్రత్యేకించి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ యొక్క సింగిల్ ఎజెండా ఒకటే, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కావాలి. దానికోసమే 30 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి శ్రీ కేజీ బాలకృష్ణ కమిషన్ ఏదైతే ఉందో దాని ముందు కూడా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున తెలుగు రాష్ట్రాల్లో నుంచి మా వాయిస్ వినిపించాము. కేజీ బాలకృష్ణ నివేదిక తదనంతరం మా ఉద్యమము ఇంకా మరింత ముందుకు సాగేదాని కొరకు అన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటున్నాము. గతంలో కంటే ఇప్పుడు దళిత క్రైస్తవుల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో దళిత క్రైస్తవుల గళాన్ని మరి గంభీరంగా వినిపించే దాని కొరకు మేము సిద్ధపడుతూ ఉన్నాము. ఆమ్షరీ షమీరా బిల్డింగ్ సికింద్రాబాద్లో మరి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ 30 years కంప్లీట్ అయింది, వార్షికోత్సవం జరిగింది. సో దీనికి మరి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మరి క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే దళిత్ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఈ మీటింగ్కి హాజరవడం జరిగింది.